శ్రీరామ్ నిన్న సాయంత్రం గోమాత అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. అది కూడా 2 టౌన్లో మనం ఎస్ఐ గారికి సిఐ గారికి వినతి పత్రం అందించి అది ఏ విధంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా చూసి దాన్ని భవిష్యత్తులో ఇటువంటి జరగకున్నట్లా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా భవిష్యత్తులో ఇదే గతంలో కూడా చెప్పడం జరిగింది ఆవులంతా తీసుకెళ్లాలని. అదంతా ఏం ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఇదొకసారి వారికి వినతి పత్రం అందించి భారతదేశంలో ఆవులకంటూ హిందువులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అవి మేము దేవునులుగా భావిస్తాము, పూజిస్తాము. కాబట్టి మనం ఇంట్లోకి వెళ్లేటప్పుడు గృహప్రవేశం కావచ్చు, ఎన్నో అటువంటి మనం ఆధారంగా భావిస్తాం. ఆవుల్ని ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి ఆవుల్ని రోడ్డుపైన వదలలేకున్నట్లు తగిన చర్యలు తీసుకొని వారు ఎవరు లేదని చెప్పి దాన్ని తీసి ఒకవేళ అయితే మంత్రాలయంకి గోశాలకు తరలించడం కావచ్చు, మరి ఏ విధంగా తీసుకొని చర్యలు తీసుకొని రోడ్డుపైన ఆవులకి ఇటువంటి దాడులు భవిష్యత్తులో కాకున్నట్ల, అలాగే రోడ్డుపై తిరగలేనట్లా చేయాలని చెప్పి ఈరోజు మేము ఆల్రెడీ 2 టౌన్లో చేసి చెప్పొచ్చినాము. అది ఎంఆర్ఓ గారిని కలిసాము, తర్వాత మున్సిపల్ ఆఫీస్లో కలిసాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి వారికి కూడా ఇదే విధంగా వినతి పత్రం అందించి భవిష్యత్తులో ఆవుల్ని ఒక ప్రత్యేకంగా చూడాలని, వాటికి ఇబ్బందికరంగా కాకున్నట్ల సమక్షంలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బజరంగ దళ్ ఆదోని డివిజన్